ఏసేపు అన్నదమ్ములతో ఎలాగైతే వెళ్ళాడు, ఐగుప్తు దేశంలో అన్నదమ్ములతో ఎలాగైతే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఒక అన్యజనుల వలె. ఆయన ఐగుప్తులో ఉన్నాడు, ఆయన యూదుడు, కానీ ఐగుప్తులో ఉండి ఒక ఐగుప్తీయులుగా యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. నేరుగా ఆయన ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఇజ్రాయేల్ నేను మీ దేవుడిని యెహోవాను అన్నట్టుగా మాట్లాడతలేదు. ఇజ్రాయేల్ దేశంలో ఐగుప్తు దేశంలో ఉండి ఐగుప్తు దేశ రాజుగా యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఎలా మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇప్పుడు బలిష్ఠుడైన దూతగా అన్యజనులు దిగి వచ్చి ఈ గొప్ప ఏసేపు ఇక్కడ బలిష్ఠుడైన దూతగా ఇక్కడ అన్యజనులు తిరుగుతూ ఉన్నాడు. అన్యజనుల యొక్క సంఘానికి, మర్మయుక్తమైన సంఘానికి, మర్మయుక్తమైన దేశానికి రాజు ఎవరంటే ఈ గొప్ప ఏసేపు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ గొప్ప ఏసేపు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, ఆ యొక్క యూదులు ఈ యొక్క అన్యజనులను సంధించినప్పుడు ఇక్కడి నుంచి ఆహారం మోసుకెళ్ళడానికి ఒక ఆహారం లేదు. ఇజ్రాయేల్కి ఆత్మ సంబంధమైన ఆహారం లేదండి, వాక్యం లేదానికి. వాక్యం ఉండాలంటే దేవుడు అక్కడ ఉండాలి, వాక్యం ఉండాలంటే వాళ్ళకి దేవుడు అక్కడ ఉండాలి, వాళ్ళతో సహవాసం చేయాలి. కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడండి? దేవుడు వాళ్ళని సంధించట్లేదు, వాళ్ళ దగ్గర లేడు. అన్యజనుల దగ్గరికి వచ్చి బలిష్ఠుడైన దూతగా 1963లో దిగి వచ్చి అన్యజనులు సంధిస్తున్నాడు. ఇప్పుడు అన్యజనులతో మాట్లాడుతున్నాడు ఆయన, ఇప్పుడు అన్యజనులతో తిరుగుతాడు. ఎవరు వింటున్నారు? అర్థమవుతుందండి. ఒకప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఇజ్రాయేల్తో ఎలాగైతే శారీరకంగా మాట్లాడాడో, 2000 సంవత్సరాల క్రితం 3.5 సంవత్సరాల పాటు తిరిగి ఇజ్రాయేల్ ఎలాగైతే సంధించాడో, దర్శించాడో, అలాగే ఈ కాలంలో ఇప్పుడు 3.5 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి అన్యజనుల మధ్యలో తిరుగుతున్నాడండి. హల్లెలూయా. అక్కడ ఆయన తిరుగుతూ సమరయ స్త్రీని దర్శించాడు, సీమోను దర్శించాడు, నతానియల్ని దర్శించాడు, పొట్టు జక్కయ్యను దర్శించాడు, యేసేపుని దర్శించాడు, యాకోబుని దర్శించాడు. ఇలా అందరినీ కూడా దర్శించుకుంటూ అసలైన మర్మయుక్తమైన శరీరంలో ఎవరైతే ఉన్నారో వారిని వ్యక్తిగతంగా దర్శించుకుంటూ వారిని సమూహంగా పెంతుకోసంలో పంపించడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన. ఏమైనా హల్లెలూయా. ఏమైనా అర్థమవుతుందా? నా భాష అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే 2000 సంవత్సరాల క్రితం మరియ గర్భంలో దిగొచ్చాడండి. మరియ గర్భంలో దిగొచ్చి ఆయన ఒక శరీరంగా ఏర్పడి ఆయన ఏం చేశాడంటే యెరూషలేము వీధుల్లో తిరుగుతూ దర్శిస్తూ 120 మంది ప్రజలను పోషించాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని గుర్తించిన ప్రజలంతా ఎంతమంది అంటే 120 మంది గుర్తించారు. చాలా మంది ఇజ్రాయేల్ దేశంలో ప్రజలు గోడులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకేయులు ఉన్నారు, వేరేలు ఉన్నారు, చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్ర గ్రంథాలను బోధిస్తున్నారు, వాక్యాలను బోధిస్తున్నారు. వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళు యెహోవా కోసం నిలబడ్డారు, ధర్మశాస్త్రం పాటిస్తున్నారు. కానీ అన్ని చేస్తున్నారు, కానీ ఆ కాలం యొక్క ఆ గడి యొక్క వాక్యాన్ని గుర్తించలేని గుడితనంతో ఉన్నారు.